హాయ్ పిల్లలు, మనం ఈరోజు 7వ తరగతి అక్షరం అనే పాఠ్యాంశంలో భాగంగా వ్యాకరణాంశాలు నేర్చుకుంటున్నాం కదా. అయితే సంధి అనే భాగంలో మనం చూడండి, ఊ అనేటువంటి కాలంలో, ఇదేంటమ్మా ఊ అనేటువంటి కాలంలో క్రింది పదాలను విడదీసి రాయండి. ఇక్కడ ఒక ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, అక్షరాలంటని, అక్షరాలు ప్లస్ అంటని అనేటువంటి ఎగ్జాంపుల్ మనకు ఒక ఉదాహరణ ఇచ్చారు. మరి ఇక్కడ 3 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. వీటిని ఎలా విడగొట్టాలి అనేది ఇప్పుడు చూద్దాం, సరేనా? చూడండి, కప్పిందేమో ఎలా రాయాలి మనం? కప్పింది ప్లస్ ఏమో. అయితే రెండు పదాలకి సరైనటువంటి అర్థం కలిగి ఉండాలి కదా. కప్పింది అనేది సరైన అర్థం ఇస్తుంది, ఏమో అన్నది కూడా మనకి సరైన అర్థం ఇస్తుంది. ఇక్కడ దీనిని మనం పూర్వపదం అంటాం, దీన్ని పరపదము అంటాము. ఈ పూర్వపదంలో చివర ఉన్నటువంటి అక్షరాల్లో దాగి ఉన్నటువంటి మిళితమైనటువంటి అచ్చుని మనం కనుగొందాం. ఇక్కడ ఇ ప్లస్ ఈ ఏమవుతుంది? ది అవుతుంది కదా. మరి దీన్ని ఏమంటాం మనం? పూర్వ స్వరం. మరి పరస్వరం ఏంటి? ఈ పరపదంలో ఉన్నటువంటి మొదటి అక్షరాన్ని మనం పరస్వరం అంటాం. ఇట్ ప్లస్ ఏ ఏమవుతుంది? దే. ఇది పరస్వరం. ఈ ఏ అనేటువంటిది పరస్వరం. మరి ఇక్కడ చూడండి, దే. కప్పిందేమో, చూడండి ఇక్కడ దే అనేది వచ్చిందా? కప్పింది ప్లస్ ఏమో ఏమవుతుంది? కప్పిందేమో. అంటే ఈ పూర్వస్వరం అనేది తొలగిపోయి పరస్వరం అనేది మనకి ఇక్కడ దీంట్లో మిళితమై ఉంది. సరేనా? అర్థమైందా? ఇప్పుడు చూడండి రెండవది, బాగుందని. బాగుంది ప్లస్ అని, దీన్ని పూర్వ పదం పరపదం అంటాము. పూర్వస్వరంలో ది, దీనిలానే చూడండి ఇక్కడ ప్లస్ ఈ అనేది వచ్చింది కదా, అలానే ది అనేది. ఇక్కడ ఈ ది ప్లస్ ఆ కలిస్తే ఏమైంది? దా. చూడండి, బాగుందని దా అనేటువంటిది వచ్చిందా. ఇక్కడ చూడండి మూడవది, మరేమి ఇవ్వగలరు. మరేమి ప్లస్ ఇవ్వగలరు. ఇక్కడ పూర్వస్వరంలో చూడండి మీ అని ఉంది కదా, మీ అనేది రాయాలి అంటే పళ్ళు హల్లు ప్లస్ ఈ ఏమవుతుంది? మీ అవుతుంది. మరి ఇక్కడ పరపదంలో కూడా ఏముంది? ఈ అనేది ఉంది. అప్పుడు రెండు ఈలు మనము రాయకూడదు. పూర్వపదంలో ఉన్నటువంటి పూర్వస్వరాన్ని తొలగించి పరపదంలో ఉన్నటువంటి ఈని మనం కలుపుతాం. అక్కడ ఏమవుతుంది? మీ అనేదే వస్తుంది. మరేమి ఇవ్వగలరు. అలానే రెండు మీలు అనేది మనం ఇక్కడ రాయకూడదు, సరేనా? మరేమి ఇవ్వగలరు అనేది మనకి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్. ఇక్కడ ఊ అనేటువంటి కాలం చూద్దాం. ఇప్పుడు ఊ అనేటువంటి కాలంలో మనం ఇప్పటి వరకు అన్ని పదాలని విడగొట్టి రాసాం కదా. ఇక్కడ ఏమిటంట, క్రింది పదాలను కలిపి రాయండి. మనం ఇక్కడ విడగొట్టిన పదాలను ఇచ్చారు, వాటిని మనం కలిపి రాద్దాం ఇప్పుడు, సరేనా? ఒక ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగిందమ్మా. అక్షరాన్ని ప్లస్ అవ్వడం. ఏంటి? అక్షరాన్ని ప్లస్ అవ్వడం, రెండు కలిపితే అక్షరాన్ని అవ్వడం. దీన్ని ఎలా కలిపారో అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, అక్షరాన్ని ఈ లాస్ట్ ఉన్నటువంటి అక్షరాన్ని చూస్తే ఇన్ ప్లస్ ఏముంది? నీ కదా. అంటే ఏంటి? ఈ అనేటువంటిది ఉంది కదా, నీ అయింది కదా. మరి ఇక్కడ పూర్వపదంలో మొదటి అక్షరం ఏంటి? ఆ. అంటే ఇన్ ప్లస్ ఆ అనేటువంటిది కలపాలి. ఏమవుతుంది అప్పుడు? నా అవుతుంది కదా. మరి ఇక్కడ వచ్చిన అక్షరాన్ని నవ్వడం అనేది ఆ విధంగా పూర్వస్వరాన్ని అంటే రెండు అచ్చుల్ని కలిపి మనం ఈ రెండు పదాలని ఏకపదంగా చేద్దాం ఇప్పుడు, సరేనా?
ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు. ఏంటి? ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు. ఈ లు అనేది మనం ఇప్పుడు తీసుకుందాం. ఇర్ల్ ప్లస్ ఏంటి ఇక్కడ? రు కదా. మీరు ఒకసారి పలికితే గనక ఆ ఈ పదంలో ఉన్నటువంటి అచ్చు ఏమిటి అనేది మనకు తెలుస్తుంది. ఇర్ల్ ప్లస్ ఊ ఏమైంది? లు అయింది కదా. మరి ఇక్కడ కూడా ఏముంది? ఊ అనేదే ఉంది. రెండు ఊల్ని రాస్తామా మనం? కాదు. పరస్వరంలో ఉన్నదాన్ని మనం తీసుకుంటాం. పూర్వస్వరంలో ఉన్నటువంటి ఆ పదాన్ని, ఆ అక్షరాన్ని మనం తొలగించి పరస్వరంలో ఉన్నటువంటి అచ్చుని మనం తీసుకుంటాం. మరి ఇక్కడ మనం ఎలా రాయాలి? ముద్దర్లున్నట్లు. ఈ ఊని మనం తొలగించి ఉన్నట్లు. రెండవ ఉదాహరణ చూద్దాము. దున్నుతాడు ప్లస్ అని. దున్నుతాడు. ఈ డు అనేది ఎలా రాయాలి? ఇట్ ప్లస్ ఊ డు కదా. మరి ఇక్కడ ఏముంది పదంలో? అంటే పూర్వస్వరాన్ని మనం తొలగించాలి అని చెప్పుకున్నాం. పరస్వరాన్ని దీంట్లో ఏకం చేయాలి. అప్పుడు ఇట్ ప్లస్ ఆ ఏమవుతుంది? డా. మరి రెండు కలిపితే, దీన్ని తొలగించి దీన్ని కలిపితే ఏమవుతుంది? దున్నుతాడని. డా అన్నది వచ్చింది ఇక్కడ. ఇది మరి ఇక్కడ మూడవ చూద్దాం. చుట్టూరు ప్లస్ ఏసి. ఇర్ ప్లస్ ఊ ఏమైంది? రు అయింది కదా. మరి ఇక్కడ ఏం రావాలి? ఏ అనేది మనం కలపాలి కదా. ఇర్ ప్లస్ ఏ ఏమవుతుంది? రే. అంటే చుట్టూరేసి. చూసారా పిల్లలు? అర్థమైందా? మనం పదాన్ని ఎలా విడగొట్టాలి, ఎలా కలపాలి అనేది తెలుసుకున్నాం కదా. అలానే ఇంకా వ్యాకరణ అంశాల్లో భాగంగా మనకి ద్వితీయ విభక్తిని గురించి ఇవ్వడం జరిగింది. దాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సరేనా? థ్యాంక్ యూ.